శ్రీ గురు చరణ సరోజ రజా నిజ మన ముకుర సుధారి. పహాడి మందిరంలో ఒక కన్నుతో దక్షిణం వైపుకు చూస్తున్నటువంటి హనుమంతుడి యొక్క ముగ్ధ మనోహర రూపము చూసినంతనే భక్తులు ఆనంద పారవస్యంలో మునిగి తేలతారు అనటంలో అతిశయోక్తే లేదు. అంతేకాకుండా ఇక్కడ హనుమంతుడు ఎంతో శక్తివంతంగా ఉంటారు. ఇక్కడ ఏదైనా ఒక కోరిక కోరుకుంటే నెలల రోజుల్లోనే తీరుతుంది అని భక్తుల అపార నమ్మకము. బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార. శ్రీ పహాడి హనుమాన్ దేవాలయం. పహాడ్ అనగా గుట్ట, గుట్టపై స్వయంభుగా వెలిసి ఉన్న శ్రీ పహాడి ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం దాదాపు 200 సంవత్సరాలుగా వెలుగొందుతూ ఆంజనేయ స్వామి విశిష్ట పూజలు అలంకరణలు జరిపించుకుంటున్నారు. ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామివారికి ఎదురుగా ఒంటె, ఆయన వాహనం ఒంటె. ఇంత పెద్ద వాహనం కూడా ఎక్కడ లేదు. దీని వాహనం ఒంటె అంటారు. ఇక్కడ ప్రతి మంగళవారము శనివారము స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, ఆకు పూజలు, సింధూర పూజ జరుగుతూ ఉంటాయి. భక్తులు విశేషంగా వస్తుంటారు. శనివారం నాడు మన్య సూక్తంతో అభిషేకం జరుగుతుంటుంది. ఇక్కడ శ్రీరామనవమి, హనుమాన్ జయంతి చాలా విశేషంగా జరుగుతుంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ప్రతి శ్రీరామనవమికి దాదాపు 3500 మంది వరకు భోజనాలు జరిపిస్తాము. సనకాదిక బ్రహ్మాది మునీస నారద సారద సహిత హైస యమ కుబేర దిగపాల చహంతే కవి కోవిద కహి సకే కహంతే తుమోపకార సుగ్రీవ कीन्हा राम मिलाय राजपद दीन्हा तुमरो मंत्र विभीषण माना లంకేశ్వర భయ సభ జగజాన. చూసారు కదా టెంపుల్ ఎంత అందంగా ఉందో. ఆ హనుమంతుని కూడా దర్శనం చేసుకున్నాము. మరి ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి మరిన్ని వివరాల గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చైర్మన్ మేకల లక్ష్మణ్ ప్రసాద్ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇది 400 ఏళ్ల చరిత్ర గల ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి వివరిస్తారా? ఇది 400 ఏళ్ళ చరిత్ర అంటారు కానండి. ఇక్కడ గోపురం పైన మాత్రము 1827 అని ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇది 25, ఇంకో 2 ఇయర్స్ అయితే 200 ఇయర్స్ అవుతుంది. అంటే 200 చరిత్ర అయితే చూపిస్తుందండి. ఇక్కడ గోపురం పైన ఈ 200 చరిత్ర ఉంది అని చూపిస్తున్నది. అక్కడ డేట్ కూడా ఉందండి, మీరు అది తీసుకోవచ్చండి. ఇది 200 ఇయర్స్ టెంపుల్ అండి, ఓల్డెస్ట్ టెంపుల్. ఓకే, మరి ఈ 200 ఏళ్ల చరిత్ర గల ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి ఒకసారి. ఇది మన చెప్పాలంటే దీన్ని పహాడి హనుమాన్ టెంపుల్ అంటారండి. ఎందుకంటే పహాడి హనుమాన్ అంటారంటే ఇది కొండపైన ఉన్నది కాబట్టి ఇది స్వయంభూ వెలిసింది. ఈ హనుమంతుడు స్వయంభూ వెలిసి ప్లస్ ఇక్కడ అందరికీ భక్తులకు దర్శనాలు ఇస్తూ చాలా చక్కగా అలంకరణ చేయించుకుంటూ అయ్యగారితోటి చాలా దీనిలో ఒక విశిష్టత చాలా ఉందండి. ఎందుకంటే చెప్పాలంటే ఇంత పురాతనమైన టెంపుల్ ఈ మన సిటీ లోపట, అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ సిటీ లోపట ఇంత పెద్ద విస్తీర్ణ గల టెంపుల్ దగ్గర దగ్గర 6 ఎకరాలు ఈ టెంపుల్కి ఉందండి. ఎండోమెంట్ వాల్ ఇప్పుడు ఫిజికల్లీ 6 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉందండి ఈ టెంపుల్కి. మరి ఇంత పెద్ద టెంపుల్ ఈ సిటీ నడిబొడ్డున ఉండడము చాలా విశేషమండి. ఇది మాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం అనుకొని మేము దీన్ని సద్వినియోగం చేసుకొని ఒక చరిత్రలో నిలబెట్టాలి. ఈ టెంపుల్ ఆల్రెడీ చరిత్రలు ఉంది, కానీ ఒక మంచిగా చక్కగా తీర్చిదిద్ది అన్నీ డెవలప్ చేయాలని. ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు, ఇక్కడ ఒక స్లాబ్ కూడా వేస్తున్నాం. మేము పిల్లర్లు లేసినాయి, ఇక్కడ ఒక స్లాబ్ వేస్తున్నాం. ఇక్కడ కూడా ఒక స్లాబ్ వేసామండి. ఇప్పుడు ఈ స్లాబ్ వేయడం వల్ల ఇక్కడ హనుమాన్ భక్తులు, హనుమాన్ మాల ధరించిన వాళ్ళు ఇక్కడే ఉంటున్నారండి. ప్రతి ఏటా ఇక్కడ వచ్చి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఇక్కడ హనుమాన్ మాల వేసుకొని ఇక్కడే ఉంటారండి. వాళ్ళకు మేము అకామిడేషన్ ఇస్తున్నామండి. వాటర్ కానీ అది కానీ లైటింగ్ కానీ వాళ్ళకు అకామిడేషన్ ఇచ్చి మేము ఇక్కడ వాళ్ళు సెంటిమెంట్గా ఇక్కడ పహాడి హనుమాన్ టెంపుల్లా ఉంటే మాకు మంచి జరుగుతుంది అని వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారండి. మేము ఎంత తక్కువ అవుతారంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు పెరుగుతూనే ఉన్నారండి. అంటే హనుమాన్ ఒక ఆ మహిమ, ఇక్కడ ఉన్న పహాడి హనుమాన్ మహిమనే అదే అండి. ఇక్కడ మేడం గారు చెప్పినట్టు, మన గిరిజా కుమారి గారు చెప్పినట్టు ఇక్కడ కోరిన కోరికలు తీరుస్తారు అని పహాడి హనుమాన్ ఒకటి ఉన్నదండి. ఇక్కడ ఏంటంటే
ఏదో 10 వారాలు తిరగాలి, 11 వారాలు తిరగాలి, ఇన్ని 108 ప్రదక్షిణాలు చేయాలి, ఇవన్నీ కాకుండా అండి ఒక్కసారి వచ్చి దండం పెట్టుకుంటే చాలండి. ఇక్కడ అంత మహత్యం ఉందండి. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ట్యూస్డే ప్రతి మంగళవారం ఇక్కడ 108 ప్రదక్షిణాలు జరుగుతాయండి. 6 నుంచి 7:30 వరకు ఫనీ గారు అని హనుమాన్ చాలీసా ఆయన ప్రతి దగ్గర హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుంటాడండి. 108 సార్లు పారాయణం చేస్తుంటాడు అతను. ఇక్కడ మా దగ్గర మా గుళ్ళ ఈ గుళ్ళ పహాడి హనుమాన్ గుళ్ళ ప్రతి మంగళవారము 108 ప్రదక్షిణాలు చేస్తాడండి. మంత్లీ ఒకసారి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాడండి. అతనికి కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాం. మా పహాడి హనుమాన్ టెంపుల్ ద్వారా, మా ట్రస్ట్ ద్వారా, మా ట్రస్ట్ కమిటీ ద్వారా ఆయనని కూడా మేము చాలా టెంపుల్ డెవలప్ కానీకి అంటే ఆయన విధంగా ఆయన చేస్తున్నాడండి. అంటే టెంపుల్ డెవలప్ కానీకి డబ్బు ఒకటే ముఖ్యం కాదు, ఓవర్ తోచిన విధంగా వాళ్ళు అంటే ఒకళ్ళు భక్తి రూపంగా, ఒకళ్ళు డబ్బు రూపంగా, ఒకళ్ళు సేవ రూపంగా అట్లా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఈ టెంపుల్కి సేవ చేస్తున్నారండి. వాళ్ళకు కూడా నేను మరొకసారి వాళ్ళకు కూడా నమస్కారం చెప్తున్నానండి. వాళ్ళు పెద్ద టీం అండి, హనుమాన్ చాలీసా టీం అండి. వాళ్ళు చాలా బాగా ఇక్కడ భజనలు అవి ఇవి చేస్తూ ఉంటారండి. కరసువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన్ విద్యావాన గుణీయ చాతుర రామ కాజ కరివేకో ఆతుర ప్రభు చరిత్ర సునివేకో రసియా రామలకన సీతామన బసియ సూక్ష్మ రూప ధరిసి ఐది కావా వికట రూప ధరి లంక. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారండి ఈ ఆలయానికి? దాదాపు ఒక 16 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అంటే ఇక్కడ ఏంటంటే విశేషం ఏంటంటేనండి, కొండ పైన రావి చెట్టు నీడలో స్వయంభూగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి అనమాట. అది కూడా ఆయన దక్షిణ దిశకి చూస్తున్నారు ఒక నేత్రంతో. మీరు చూసారా దాని లోపల? సో ఇది చాలా విశేషం అనమాట. ఎక్కడా కూడా మనకు చాలా అరుదు ఇటువంటి ఆలయం మనకు దొరకడం అనేసి. కాబట్టి మేము ప్రతి మంగళవారం కూడా ఇక్కడ 108 ప్రదక్షిణాలు చేస్తాం రామనామంతో అనమాట. సో మా వాళ్ళందరూ కూడా వస్తూ ఈ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం అనమాట. అందరికీ కూడా వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. ఏదన్నా ఒక కోరిక పెట్టుకుని ఒక 5 వారాలు కనుక మంగళవారాలు వచ్చి ఇక్కడ 108 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా అవుతాయి అన్నమాట. చాలామందికి వీసా రాని వాళ్ళకి యూఎస్ రావడము, వాళ్ళు వెళ్ళడము, అటువంటి చాలా చాలా వైబ్రేషన్స్, చాలా మెరాకిల్స్ అయ్యాయి అన్నమాట టెంపుల్లోను. సో అందరికీ కూడా చాలా చాలా నమ్మకము. సో ఆ విధంగా ఇక్కడ ఏంటంటే సాయం సంధ్యా వేళ ఇంకా శక్తి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఏంటంటే ఇక్కడ ఆవు నెయ్యితోటి దీపం పెట్టినా కానీ రావి చెట్టు కింద ప్రదక్షిణాలు చేసి చాలా విశేషం. ఎందువలంటే ఇక్కడ మీకు ఏంటంటే చాలా అద్భుతమైన ఆక్సిజన్ వస్తూ ఉంటుంది. బయటంతా పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ కదండి. సికింద్రాబాద్లో ఇంత సెంటర్లో ఇంత మంచి ఆలయం మాకు ఉండడం అనేది మేము నిజంగా మా జన్మజన్మ సుకృతంగా మనం భావిస్తూ ఉంటాం అనమాట. అందరికీ జై శ్రీరామ్. ఈ గుడి నుంచి దాదాపు మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము అండి. ఈ గుడిలో విశేషం ఏంటంటే ప్రతి మంగళవారం రోజు 108 ప్రదక్షిణాలు చేస్తాము, హనుమాన్ చాలీసా చదువుతాము. ఇంకేం లేదు మేడం, ప్రతి మంగళవారం ఎప్పుడు వస్తుందా అని మేము ఎదురు చూస్తూ ఉంటాం. ప్రతి ఉదయం 6 o'clock స్టార్ట్ అవుతుంది, 7:30కి అయిపోతుంది. అంతే, ఆ దేవుడికి ఏం లేదు, దండం పెట్టుకొని నామాలు చెప్తూ ఉంటాము. మళ్ళీ మంగళవారం వరకు మనకి దేవుడు అన్నీ చూసుకుంటాడు. ఆయన్నే ఇంకా మనకి ఏమేం కావాలో అన్నీ ఆయనే చూసుకుంటాడు. ప్రతి మంగళవారం ఆ దేవుడి నామం చెప్పుకుంటూ హ్యాపీగా గడిచిపోతుంది. లైఫ్ అంతా హ్యాపీగా ఉంది, ఎటువంటి కష్టాలు లేవు. నా సొంత అనుభవం ఏంటంటే దేవుడు మనం అడిగిన అన్నీ తప్పకుండా ఇస్తున్నాడు అండి. నాకు 2 పాపలు, అందరూ మంచి సెటిల్ అవుతున్నారు. హ్యాపీ అండి. జై శ్రీరామ్. హృదయ బసహు సురభూ సియావరా रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, बोलो भाई सब संतन की जय.